హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్. ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ వారమే ఫస్ట్ ఫినాలిస్ట్ అయిన టికెట్ టు ఫినాలి గెలిచిన కళ్యాణ్ పడాలకి కంగ్రాచులేషన్స్ మన ఛానల్ తరపున. ఒక కామన్ మ్యాన్గా మిలిటరీ నుంచి వచ్చిన ఒక పర్సన్గా హౌస్లోకి ఎంటర్ అయ్యి ఈరోజు ఫస్ట్ ఫినాలిస్ట్గా వచ్చిన మన కళ్యాణ్ పడాల ఇది మామూలు సక్సెస్ కదని చెప్పాలి. ఇంకా విన్నర్కి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. చూద్దాం ఎలా అచీవ్మెంట్ ఎక్కడ దాకా వెళ్తుంది కళ్యాణ్ పడాలది అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట. సో ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు స్కై లెవెల్ హైలో ఉన్నారని చెప్పచ్చు. ఓటింగ్ డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. బీభత్సంగా పెరిగింది ఓటింగ్ ఈ వారం. పర్టికులర్గా కళ్యాణ్ పడాల ఓటింగ్లో లేడు, ఇమాన్యుల్ ఓటింగ్లో లేడు. సో తనుజ గారు ఒక్కరే దూసుకుపోతున్నారని చెప్పాలి. ఏ లెవెల్లో దూసుకెళ్తున్నారంటే మిగతా 5గురు ఓటింగ్ కలిపినా కూడా తనుజ గారిలో హాఫ్ ఉండదు, ఆ రేంజ్లో ఉంది ఓటింగ్. అంటే ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. విన్నర్ అనే ఒక చేరువుకి చాలా దగ్గరగా ఆల్మోస్ట్ రీచ్ అయ్యేంత హైలో ఉన్నారు తనుజ గారు. సో ఆవిడ ఓటింగ్ ఆ రేంజ్లో 100% సేఫ్ జోన్లో ఉంది. ఈ వారానికి తనుజ గారు సేఫ్ అనమాట. ఇంకా సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఓటింగ్ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది. బట్ ఈ వారం తను నామినేషన్స్ అప్పుడు ఎలాగైనా టికెట్ టు ఫినాలే తనే గెలుస్తారని ఛాలెంజ్ చేశాడు. బట్ ఎవరితో ఛాలెంజ్ చేశారో భరణి గారితోనే ఓడిపోయి టికెట్ టు ఫినాలే. బట్ ఆయన మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చాడు, గేమ్ స్పిరిట్ బాగా చూపించాడు, కష్టపడ్డాడు, మంచివాడు. సో ఆయనకి డెమాన్ పవన్కి మంచి క్రేజే ఉంది బయట. ఓటింగ్ వరకు ఈ వారం సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఈ వారం ఆవిడ ఆడిన ఒక్కొక్క గేమ్ చాలా బాగా ఆడారు. అన్ఫార్చునేట్లీ అది ఇమాన్యుయల్తో పడింది. ఇమాన్యుయల్ తప్పని పరిస్థితిలో తీయాల్సి వచ్చింది. బట్ నాగార్జున గారు హోస్టింగ్ అప్పుడు జరిగింది ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ తర్వాత సంజన గారు ఓటింగ్ మంచి స్థాయికి పెరిగింది. ఈరోజు అంతకుముందు ఓటింగ్లో చివరి దాకా వెళ్ళొచ్చి ఈరోజు థర్డ్ ప్లేస్లో ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉన్నారంటే ఆవిడ గేమ్ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఈ వీక్ కూడా ఆవిడ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. సంచాలకుగా కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు, బాగా ప్లే చేశారు. చివరి దాంట్లో ఒక ట్రయాంగిల్ది మటుకు అది కొంచెం కాంట్రవర్సీ అయ్యేలా ఉంది. బట్ అది మనకే తెలియదు, చాట్ జీపీటీలో చూస్తూ ఉంటాం అది ట్రయాంగులర్, రెక్టాంగులర్, క్వాడ్రిక్ ఏదో ఒకటి. సో అది అక్కడ వాళ్ళకి ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అదేం పెద్ద కష్టమైన డెసిషన్ అని అనుకోవట్లేదు. సో అక్కడ ఆవిడ రీజనబుల్గా ఎక్కడ పార్షియాలిటీ చూపించకుండా జెన్యున్గానే ఇచ్చారని నాకైతే అనిపించింది. సో సంజన గారు కూడా ఓటింగ్ థర్డ్ ప్లేస్లో సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న లాస్ట్ 3 మెంబర్స్ వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవడానికి హై ఛాన్సెస్ ఎవరికి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి కూడా ఈ వారం ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఈ వారం భరణి గారు ఇంజురీగా ఉన్నప్పటికీ కూడా గేమ్స్ 100% కాన్ఫిడెన్స్తో ఆడారు. సో డెమాన్ పవన్తోనే ఒక గేమ్ పడాలి అని ఆయనతోనే ఆడి ఎవరితో ఛాలెంజ్ చేశాడో ఆయన్నే ఓడించి కొంతవరకు భరణి గారు మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చారు ఆడియన్స్కి. సో ఆయన ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ వారానికి అయితే సేఫ్ అని చెప్పచ్చు. ఇక తర్వాత ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి ఓటింగ్ ఆఫ్టర్ ఫినాలే టాస్క్ తర్వాత టికెట్ టు ఫినాలే టాస్క్ తర్వాత ఇంక్రీజ్ అయి ఉంటుంది 100%. ఎందుకంటే మంచి ఎఫర్ట్స్ పెట్టారు. సో అక్కడ దాకా వెళ్ళినందుకైనా రీతు చౌదరికి ఓటింగ్ పెరుగుతుంది. ఆవిడకి చివరి రోజు పెరగడం వల్ల డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది సుమన్ శెట్టి అన్న. ఆయన కూడా ఈ వారం విపరీతమైన టాస్క్లు ఆడాడు, 100% బెస్ట్ ఇచ్చాడు. స్టిల్ అది ఆయనకి పెద్దగా యూజ్ అవ్వలేదు. రీతు చౌదరి గారు 100% ఆల్మోస్ట్ సేఫ్ అనే చెప్పచ్చు. దానివల్ల రేపు ఎలిమినేట్ అయిపోయేది ఈ వారం హై ఛాన్సెస్ ఎవరికి ఉందంటే సుమన్ శెట్టికనే అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ అదే జరగచ్చు కూడా. ఈ వారం సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్కి చాలా హై ఉన్నాయి. రీతు చౌదరి గారు కూడా అటు ఇటుగా ఈక్వల్ ఓటింగే ఉంది సుమన్ శెట్టి అన్నకి. కానీ లాస్ట్ డే ఓటింగ్ టికెట్ టు ఫినాలే టాస్క్లో ఎక్కువ ఫుటేజ్ రీతు చౌదరి గారికి రావడం వల్ల అక్కడ కొంచెం ఓటింగ్ అనేది అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు. దానివల్ల సుమన్ శెట్టి 100% డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వారం.
ఇది ఈ వారం ఫైనల్ డే ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది క్లియర్గా ఇంకొక వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ప్రతిరోజు ఎవ్రీ అప్డేట్ నేను వీడియో చేస్తూనే ఉన్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి, మంచి రీచ్ వస్తుంది. ఇది వాళ్ళ వీడియో అనాలిసిస్ గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.